నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నారు? దేనికోసం వెళ్తున్నారు? మీరు రీసెంట్గా చూసినట్టయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా గంజాయి బ్యాచ్కి సంబంధించి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినారు. అంతకుముందు వచ్చేసి గుంటూరులో ఎలక్షన్స్ అయిన తర్వాత ఇద్దరు కొట్టుకొని చేస్తే వాళ్ళు ఒకటి చనిపోతే ఇంకోటి కత్తి పట్టుకొని చేస్తే వాళ్ళ పరామర్శకు పోయినారు. అసలు ఏం సాధిస్తున్నారు ఈ పరామర్శల వల్ల? దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఏం లాభం చెందుతుంది? కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది వచ్చి ఏదైనా కష్టాలు పడతా ఉంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వెళ్తారంటే ఒక అర్థం ఉంది. అలా కాకుండా ఈ పరామర్శలు ఒక చనిపోతేనో ఇంకేదైతే వెంటక్కన వచ్చేస్తున్నారు అనమాట. అది అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే నేరస్తుల్ని మాత్రమే పరామర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని. ఈ విమర్శలు అనేది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలపై వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన తాజా పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. వినికొండలో ఇద్దరు రౌడీ షీటర్లు పరస్పరం కొట్టుకుని ఒకరు చనిపోతే వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు తెనాలి, ఐతానగర్ ప్రాంతాల్లో గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించడంపై కూడా విమర్శలు అయితే వచ్చాయి. తాజాగా బెట్టింగ్ బంగారు రాజుగా పిలిచేటటువంటి ఒక వ్యక్తి గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్న ఘటనను కేంద్రంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క కుటుంబాన్ని కలిసేందుకు సిద్ధం కావడం ఇక్కడ ఈ రోజున అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి తీరు. ఈ నెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఉప సర్పంచ్ కోర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతున్నారు. నాగమల్లేశ్వరరావు మరణం జగన్ పాలనలోనే జరిగిందట. ఆయన మరణం అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగింది. పోలీసుల వేధింపులు కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పబడుతోంది. కానీ ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడం, రాజకీయం చేస్తూ ఉండడాన్ని ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. గతంలో మల్లేశ్వరరావుపై నిఘా పెట్టడం, ఆయన్ను ముందస్తు పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజున మల్లేశ్వరరావు ముందస్తు అరెస్ట్ చేయబడ్డాడు. ఇక సాధారణ ఎన్నికల సమయంలో జరిగినటువంటి చర్య. ఆ తర్వాత జూన్ 8న ఆయన తన పొలంలో పందెం కాసి వైసీపీ ఓడిపోవడాన్ని భావించి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే పక్కాగా ఈసారి వైసీపీ గెలిచిద్దని చెప్పేసి పందాలు కట్టి ఆ పందెంలో ఓడిపోవడంతో ఈయన గారు ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇలాంటి పందాలు, బెట్టింగ్స్ కేవలం ఒకరు కాదు, ఆ రోజున వేల మంది, లక్షల మంది చేస్తూ వచ్చారు. ముఖ్యంగా క్రికెట్, ఎన్నికల వంటి సందర్భాల్లో ఇలా పందాలు కాసేవారు ఆత్మహత్యల వరకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానమే మల్లేశ్వరరావుకు ధీమా కలిగించిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వై నాట్ 175 ప్రచారంతో పార్టీ వర్గాల్లో భారీ నమ్మకాన్ని పెంచడం జరిగింది. టీవీల్లో కృత్రిమ జన సమూహాలు చూపించి వాస్తవాలను దాచారు. సర్వేలు ఓటమిని చెబుతున్నా జగన్ ప్రచారాన్ని ఆపలేదు. చివరి రోజు కూడా క్లీన్ స్వీప్ అని చెప్పడం వల్ల పార్టీ అభిమానులు మరింత నమ్మకంతో పందాలు కాశారు. ఈ విషయంలో ఆ పార్టీ మీడియా కావచ్చు బాధ్యత లేకుండా వ్యవహరించిందని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నమ్మకంతో ఇంకొక మాట ఏంటంటే ఏకంగా 11వ తారీఖు 12వ తారీఖు మనకు వచ్చేస్తుంది, మనం వైజాగ్లో చేయాలి ఈసారి ప్రమాణ స్వీకారం, ఇంకెక్కడేం చేయాలని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే కదా. ఎవరైతే సర్వేలు చేస్తూ ఉంటాడో ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈసారి పక్కగా మనమే కొట్టబోతున్నాం అని చెప్పేసి చెప్పినారు. కట్ చేస్తే ఏం జరిగింది? ఇక ఆ నమ్మకంతో ఆత్మహత్యలు చేసుకునే వారు ఉన్నారు. మల్లేశ్వరరావు అటువంటి ఒక బాధితుడు అనమాట. కానీ ఆయన మరణాన్ని రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరం అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ కుట్రకు బలైపోయడం కానీ అని చెప్పేసి ప్రచారం చేయడాన్ని, అంటే ఆయన చనిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే, సో ప్రచారం చేయడానికి ప్రజలు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజానికి ఆయన చనిపోయినప్పుడు ఇలాంటివి ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పరామర్శ పేరుతో రాజకీయం చేయడం శోచనీయం అని చెప్పేసి అంటున్నారు. రెంటపాళ్ల గ్రామం వైసీపీ పటిష్టంగా ఉన్న ప్రాంతం. మల్లేశ్వరరావు గత ప్రభుత్వ కాలంలో పలువురిని వేధించినాడట. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడని నమ్మి తన పొలాన్ని పందెం కాశాడట. కుటుంబ సభ్యులతో ఆస్తుల విషయంలో గొడవలు జరిగి చివరికి సూసైడ్ చేసుకున్నాడట. గడ్డి మందు తాగినటువంటి మల్లేశ్వరరావు జూన్ 9న మరణించడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ నాయకులు గ్రామానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి ఆరోపణలు చేశారు. పాత ప్రభుత్వ పాలనలో జరిగిన వ్యవహారాలన్నీ ఇప్పటి ప్రభుత్వంపై నింద వేయడం ఏంటని చెప్పేసి స్థానిక ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది బాధ్యత లేని రాజకీయం అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు అన్నమాట. సో ఇదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఆయన వెళ్తున్నటువంటి పరామర్శ వెనుక ఉన్నటువంటి దాగినటువంటి అసలు రహస్యాలు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఇది నిజమా కాదా అనేది వాళ్ళే చెప్పాలా. ఎందుకంటే సోషల్ మీడియాలో నిప్పు లేకుండా పొగైతే రాదు. ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే ఇంచుమించు ఇదే స్టోరీ అని చెప్తున్నారు. ఆయన పందాలు కాసినాడు, వైసీపీ పక్కకు గెలిచిద్దని చెప్పేసి చెప్పినాడు. కట్ చేస్తే అది ఓడిపోవడంతో ఆయన చనిపోయినాడు, అది ఇది అని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అనమాట.
సో దీని మీద రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చావుని పావుగా వాడుకుంటున్నారనేది మరికొంతమంది మాట్లాడుతున్న మాట. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయం చూసి అంతా కూడా ఆశ్చర్యపోతుంది. ఎక్కడ ఎవరు మరణిస్తే ఆ మరణాన్ని ఉపయోగించుకొని అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు అన్నీ కూడా భారీ స్థాయిలో మాటలు తోటాలు పేర్చుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు అయితే రావడం లేదు.